హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి జూలై 11కి మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. ఈ జూలై మంత్ అంతా మా బర్త్డేస్ యానివర్సరీ ఉంటాయి అన్నమాట. చేసుకుంటే మాత్రం ఫుల్ పెద్ద దావతే అవుతుంది. కానీ ఈ ఇయర్ ఎందుకో మాకు చాలా అప్సెట్గా ఉంది. మైండ్ బాగాలేదు ఫస్ట్ మా హస్బెండ్ది కానీ నాది కానీ. అందుకే ఏదైనా సరే సింపుల్గా చేసేసుకుంటున్నాము. అది కూడా మా బ్రిత్ర బలవంతం చేస్తుంది అన్నమాట. ఇంకా తన మెమరీస్ కోసం అయితే కొంచెం సింపుల్గా అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళాము బర్త్డే అనేసి. ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి కదా. ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసి పెడితేనే మా హస్బెండ్ దీపం వెలిగించి కొబ్బరికాయ కొడతాడన్నమాట. అవన్నీ దేవుళ్ళకు క్లీన్ చేయడం కానీ బొట్లు పెట్టడం కానీ అవన్నీ ఏం రావన్నమాట. నేను మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అయితే లేనప్పుడు నేనే పూజ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి ఇంకా ముగ్గంతా పెట్టేసి రెడీగా దీపం ఉంటుంది కదా, దీపంలో కూడా ఒత్తులన్నీ పెట్టేసి ఆయిల్ పెట్టేసి రెడీగా పెడితే పోయి దీపం అంటించి అగరబత్తీలు అంటించి కొబ్బరికాయ కొడతాడన్నమాట. అంతే. ఎంతైనా సరే ఇంటి యజమాని పూజ చేస్తే మంచిది అంటారు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం తనతోనే చేపిస్తాను. అండ్ బర్త్డే స్పెషల్ అయితే మా హస్బెండ్కి బెల్లం అన్నం అయితే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళ డాడీకైనా సరే మా హస్బెండ్కి అయినా సరే ఇద్దరికి మాత్రం బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మాయికి ఫస్ట్ ఇష్టం ఉండడం వల్లనే ఈయనకు కూడా అదే వచ్చిందేమో అనిపిస్తుంది నాకైతే. స్వీట్ అయితే మంచిగా తింటారు వీళ్ళ ఇంట్లో అయితే. కొందరు తినరు, ఇంకా మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే స్వీట్ ఎక్కువ తినరు. కాకపోతే అత్తయ్య వాళ్ళందరూ స్వీట్ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. ఆయనకి ఇష్టమని మళ్ళీ ఎట్లంటే అట్లా ఉండొద్దు అన్నమాట. చాలా మంచిగా ఉండాలి బెల్లం అన్నం అయితే, పొల్లుగా మంచిగా ఉండాలి. ఇంకా ఆయనకి ఇష్టమని కొంచెం బెల్లం అన్నం కూడా చేసేసాను. అండ్ ఈరోజు సాటర్డే కావడంతో ఇంకా నైట్ ఏం వంట పెట్టుకోవద్దు అనేసి ఇప్పుడే లేట్ చేశాను. అంటే పొద్దున్నే కొంచెం లేట్ లేచాము. ఇంకా వంట అయితే పప్పు అండ్ కొంచెం గోకరకాయ కర్రీ చేసేసాను. కారం వేయకముందు మా బ్రదర్కైతే గోకరకాయ కర్రీ కొంచెం తీసేసాను అన్నమాట. కారం వేసి మాకు గోకరకాయ కర్రీ 2 కర్రీస్ చేసేసాను. ఎందుకంటే నైట్కి ఇంకా వంట పని పెట్టుకోవద్దు అనేసి, అన్నం ఒక్కటి పెట్టుకోవాలి అనేసి. సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏం తెచ్చుకోం కాబట్టి నైట్ వంట చేయాల్సిన అవసరం లేదు. అదొకటి అడ్వాంటేజ్గా వచ్చింది నాకు. సాటర్డే రోజు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్కి అయితే బెల్లం అన్నం పెట్టేసి ఇంకా ఎలా ఉంది టేస్ట్ అని అడిగాను. ఇంకా చాలా బాగుందని చెప్పారు. నేనైతే నెయ్యి వేసుకొని తింటాను బెల్లం అన్నంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది అట్లనే తింటారు అనుకుంటా. బెల్లం అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే అసలు అద్భుతం అబ్బా. కానీ మా హస్బెండ్ అయితే నెయ్యి తినరు, అసలు నెయ్యి టచ్ కూడా చేయరన్నమాట. తినకుండా టెంపుల్కి వెళ్తే మంచిది, కాకపోతే అప్పటికే 11:30, 12 అవుతుంది అన్నమాట. ఆ టైంలో ఇంకా ఫుల్గా ఆకలి వేసేసి కొంచెం స్వీట్ తినేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా లేటే వెళ్ళాము అనుకోండి. బ్రిత్రాకి అయితే స్కూల్ పంపించేసాము. ఎందుకంటే ఇంట్లో ఉంటే కేకు అని ఒకటే గోల పడుతుంది. ఇంకా షాద్నర్లో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా రోజులు అయింది అక్కడికి వెళ్ళి అనేసి. అందులోనూ ఈరోజు సాటర్డే కాబట్టి ఫేవరెట్ దేవుడిని దర్శించుకోవడం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అలా టెంపుల్కి వెళ్ళి ఇంట్లోకి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని నైట్కి అయితే కేక్ వద్దు అనుకున్నాము. బ్రిత్ర ఆగుతుందా, ఆమెకు అన్నీ అర్థమైపోతున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా నేనైతే రెడ్ వెల్వెట్ కేక్ తెప్పించాను. అది కొంచెం బాగుంటుంది కదా రెడ్ కలర్లో అన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా ఎక్కువనే. ఆ కేక్ అయితే తెప్పించాము. అది కూడా మా బిడ్డకు తెలియకుండా తెప్పించాము అన్నమాట. అండ్ ఇప్పుడైతే సింపుల్గా కేక్ కట్ చేసుకున్నాము. నేను బిడ్డు బ్రిత్ర మా తమ్ముడు నలుగురమే అన్నమాట. ఎవరిని పిలుచుకోలేదు, ఎందుకంటే ఆ కేక్ మాకే సరిపోలేదు. అందుకే మేము ఇంకెవరికి పిలవదలుచుకోలేదు కూడా. అండ్ ఇప్పుడు కేక్ అంతా కట్ చేసేసాము కదా. మా బ్రదర్ పైన క్రీమ్ తింటుందండి, అందుకే నేను ఫస్ట్ క్రీమ్ తీసేస్తాను. అందుకే ఇక్కడ మొత్తం క్రీమ్ అయితే తీసేసాను అన్నమాట. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడైనా సరే కేక్ కట్ చేస్తే నేను ఎక్కువ తినను అసలు. కేక్ ఒక పీస్ ఎవరైనా తినిపించినప్పుడే అంతే తప్ప నెక్స్ట్ అయితే తినను. ఈ కేక్ అయితే బాగుండే అన్నమాట. అందరం హ్యాపీగా తిన్నాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్. గిఫ్ట్స్ తేవడం నా పని అయితే అవి ఇవ్వడం అంతా మా బ్రిత్రనే చేసేస్తుంది. క్రెడిట్ మొత్తం ఆమెకే దక్కుతుంది అన్నమాట. పొద్దున నేను బట్టలు కూడా తెచ్చానన్నమాట మా హస్బెండ్ తెలియకుండా. తను ఇప్పుడు వేసుకున్నారు కదా ఆ షర్ట్ అండ్ 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా తనే ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను రింగు తీసుకున్నాను. ఇది బర్త్డేకి తీసుకోవాల్సింది కాదు, ఇప్పుడు ఇచ్చినాం. ఎందుకంటే నేను వ్యాలంటైన్స్ డేకి తీసుకున్నాను అప్పుడు గిఫ్ట్ లాగా. కాకపోతే అప్పుడు ఎందుకో ఇవ్వలేదన్నమాట మా హస్బెండ్కి. నాకేమో చిన్న లొల్లి అయినట్టుంది. అవును, అందుకే అప్పుడు ఇవ్వలేదు. ఇంకా బర్త్డే రోజు ఇద్దాంలే అనేసి అప్పటి నుంచి అట్లానే దాచిపెట్టాను. ఇంకా ఇప్పుడైతే ఈ రింగ్ బ్రిత్రకు చూపించాను డాడీకి ఇవ్వాలని. నేనే ఇస్తా అనేసి మొండి పట్టుబట్టి ఆమెనే ఇచ్చేస్తుంది. కొనుక్కోవడం తీసుకోవడం ఏమో నా పని, క్రెడిట్ మొత్తం ఆమెదే అన్నమాట. ఇంకా మేమైతే పైన టీషర్ట్లు చేంజ్ చేసుకున్నాము. కింద అయితే పాత నెక్కర్లు వేసుకున్నారు బ్రిత్రా బిట్టు కానీ. నేను కూడా పాత ప్యాంట్ వేసుకొని పైన కొత్త టీషర్ట్ వేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.